హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ దామోదర్ రెడ్డి. మీరు చూస్తున్నారు ఏమన్నా ఛానల్. చాలామంది అభ్యర్థులు అయితే మన రైల్వే డిపార్ట్మెంట్లో పడినటువంటి గ్రూప్ డి పోస్టుల గురించి అడుగుతూ ఉన్నారు. అసలు ఏ విధంగా అప్లై చేయాలి, ఏ విధంగా మనం నోటిఫికేషన్ గురించి అవగాహన పెంచుకోవాలి, ఏ సబ్జెక్ట్ చదివితే బాగుంటుంది, మరి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి కూడా చాలామంది అభ్యర్థులు అడిగే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అండ్ అలాగే ఇతర డౌట్లు కూడా అడుగుతూ ఉన్నారు. అంటే సర్టిఫికేట్ల గురించి కానీ, కొంతమంది ఈబీసీ సర్టిఫికేట్ గురించి అడుగుతూ ఉన్నారు, కొంతమంది ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా ఎలా తీసుకోవాలని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. కాబట్టి అందరికీ క్లుప్తంగా ఆ నోటిఫికేషన్ గురించి కూడా క్లుప్తంగా ఈ వీడియో చెప్పే ప్రయత్నం చేద్దాం. మీరైతే మన ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే మనం లేట్ చేయలేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మరి మీ అందరూ తెలిసిన ముచ్చటే, గ్రూప్ డి సంబంధించి అయితే అప్లికేషన్స్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. 23 జనవరి 2025 23 జనవరి నుంచి 23 ఫిబ్రవరి వరకు కూడా అప్లికేషన్ టైం ఉంది. మనకు సుమారు ఒక నెల రోజులు ఉంది కాబట్టి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. నిమ్మలంగానే చేసుకొని తొందరపడి చేసుకోమాకండి. ఎందుకంటే కొంతమంది ఏదో ఆలోచన పడి ఏదో చేద్దాం అన్నట్టు కొన్ని తప్పులు చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎందుకంటే నేను మళ్ళీ చెప్తున్నా, ఒకసారి ఆలోచించుకోండి. అప్లికేషన్ చేసేటప్పుడు వైట్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫోటోనే వాడండి. వైట్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫోటోనే, అంటే మీరు పాస్పోర్టో పెడతారు కదా, ఖచ్చితంగా పాస్పోర్టో పెట్టాలి, అక్కడ ఆధార్ కార్డు ఇవ్వాలి, అండ్ అలాగే 10th మేము సంబంధించి కూడా ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా వైట్ బ్యాక్గ్రౌండ్ ఉన్న పాస్పోర్టోనే, స్పష్టంగా ఉన్న ఫోటోనే మీరు స్కానింగ్ చేసి అప్లై చేసేప్పుడు అక్కడ పెట్టే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఫోటోలు బాగాలేకుండా కూడా రిజెక్ట్ అయితే కొన్ని పోయినసారి మా ఫ్రెండ్స్ కూడా అయినాయి. అండ్ అలాగే మీరు ఆ సిగ్నేచర్ పెట్టేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా స్పష్టంగా పెట్టే ప్రయత్నం చేయండి. ఆ నోటిఫికేషన్ ఏమో బ్లాక్ ఇంక్ అని చెప్పేసి ఇచ్చిండు. మనం మళ్ళీ అప్లికేషన్ చేసేటప్పుడు బ్లాక్ ఆర్ బ్లూ ఇంక్ ఏదైనా పర్లేదు అని చెప్పేసి, కాబట్టి ఏ ఇంకుతోనే పెట్టే ప్రయత్నం చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదనమాట. కానీ అప్లికేషన్ చేసేటప్పుడు జాగ్రత్త. అండ్ అలాగే మీరు అప్లికేషన్ చేసేటప్పుడు మీ మొబైల్ మీ దగ్గర ఉండాలి. మీరు ఖచ్చితంగా మీ ఈమెయిల్ అకౌంట్ కూడా రన్నింగ్లో ఉండాలి. ఖచ్చితంగా ఈమెయిల్కి ఏమో మెసేజ్లు ఉన్నాయి, ఈమెయిల్కి వస్తాయి. కొంతమంది ఏంటంటే ఎగ్జామ్ రాసిన తర్వాత కూడా మెయిల్కి వచ్చిన తర్వాత మెసేజ్లు చూసుకోకపోవడం వల్ల కొంతమంది జాబ్ మిస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే ఎప్పుడో గ్రూప్ డి ఎగ్జామ్ మళ్ళీ ఒక 5-6 నెలలు, సరే ఎగ్జామ్ పెట్టిన తర్వాత మళ్ళీ రిజల్ట్ ఎప్పుడు వస్తే కూడా మనం మర్చిపోతాం. 2 సంవత్సరాలు పడుతుంది. ఆ వచ్చిన రిజల్ట్ కూడా మెయిల్కే వస్తుంది. కొంతమంది గుర్తుండదు కాబట్టి చూసుకోలేదు. కాబట్టి మీకు ఏ సమాచారం ఉన్నా సరే మెయిల్కే వస్తుంది. ఇంకొకటి మీరు ఫస్ట్ చేయాల్సిందే ఏంటంటే, గ్రూప్ డికి అప్లై చేయాలనుకున్నప్పుడు మీరు ఫస్ట్ ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. గ్రూప్ డి ఆర్ఆర్బి గ్రూప్ డి సంబంధించి ఆ అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత మళ్ళీ మీరు లాగిన్ అయ్యి మళ్ళీ మీరు అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆల్రెడీ ఇంతకుముందు చేసిన వాళ్ళు 2020లో కానీ 2018లో ఆ టైంలో చేసిన వాళ్ళు అయితే అవసరం లేదు. కొత్తగా మీ దగ్గర ఐడి ఉంటే, ఆ పాస్వర్డ్ ఉంటే మళ్ళీ త్రూ లాగిన్ అయ్యి మళ్ళీ వెంబడే అయిపోతుంది అనమాట, ఎంత ఇబ్బంది లేకుండా. అండ్ అలాగే ఇంకా సబ్జెక్ట్ వైపు వస్తే ఇక్కడ ఏం చదవాలి, మరి ఎన్ని మార్కులకు పేపర్. ఇక్కడ మనకి గ్రూప్ డి అనేది సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో ఉంటుంది అనమాట. ఇక్కడ మనకి మొత్తం 90 మార్కులకు ఉంటుంది. మనకి 100 నిమిషాల టైం ఉంటుంది. అండ్ అలాగే మనకి 1/3 నెగిటివ్ మార్క్స్ కూడా ఉన్నాయి. ఇది గమనించాలి. ఫస్ట్ 1/3 నెగిటివ్ కూడా ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట. అయితే మనకి దీంట్లో నుంచి జనరల్ ఎబిలిటీస్ అండ్ రీజనింగ్ నుంచి సుమారు ఒక 30 మార్కులు ఇవ్వడం జరుగుతుంది. అలాగే మ్యాథమెటిక్స్ నుంచి ఒక 25 మార్కులు, అలాగే జనరల్ సైన్స్ నుంచి కూడా ఒక 25 మార్కులు, అలాగే 40 తర్వాత మన ఈ సంబంధించి జనరల్ నాలెడ్జ్ కానీ జనరల్ అవేర్ నుంచి కూడా ఒక 20 మార్కులు రావడం జరుగుతుంది. మొత్తం 100 మార్కులకి పేపర్ ఉంటుంది కాబట్టి 1/3 నెగిటివ్ ఉంటుంది. అండ్ అలాగే దీంట్లో కూడా మళ్ళీ సమ్ పర్సెంటేజ్ రావాలి. ఓసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 40% రావాలి, బీసీ వాళ్ళకి, అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 30% రావాలి. అంటే 100కి 40 మార్కులు వస్తేనే క్వాలిఫై అన్నట్టు. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 100కి 30 మార్కులు వస్తేనే క్వాలిఫై అన్నట్టు. కాబట్టి గుర్తుపెట్టుకోండి. అండ్ అలాగే జనరల్ సైన్స్, కొంచెం అర్థమెటిక్ రీజనింగ్, అండ్ అలాగే మన కరెంట్ అఫైర్స్ సంబంధించి కూడా డైలీ పేపర్ చదివే ప్రయత్నం చేయండి. కొంచెం మీరు కూడా గెయిన్ కావచ్చు, కొంచెం జాబ్ కొట్టుకోవచ్చు. ఎందుకంటే వాస్తవానికి ఇక్కడ మీరు ఒకసారి గమనించండి, 2020లో సుమారు 1,30,000 పోస్టులతో గ్రూప్ డి నోటిఫికేషన్ వచ్చింది. అయినా సరే అప్పుడు కాంపిటీషన్ తక్కువ ఉంది. అండ్ అందులోనూ అప్పుడు తక్కువ మార్కులు వచ్చినా కూడా జాబ్ వచ్చింది. ఎందుకు వచ్చిందంటే ఆ టైంలో 2020లో గ్రూప్ డి ఎగ్జామ్ జరిగే టైంకి కానిస్టేబుల్ ఫిలిమ్స్ ఎగ్జామ్ జరుగుతూ ఉన్నది. చాలా మంది అభ్యర్థులు కూడా ఇక మళ్ళీ ఎందుకు కానిస్టేబుల్ ఫిలిమ్స్ రాస్తున్నాం కదా అని చెప్పేసి కూడా చాలా మంది అభ్యర్థులు గ్రూప్ డి ఎగ్జామ్ అటెండ్ కాలే. అందులో పోస్టులు కూడా 1,30,000 ఉన్నాయి. కట్ ఆఫ్ కూడా చాలా అంటే చాలా తక్కువ ఉంది పోయినసారి. ఈసారి ఏంటంటే ముచ్చట ఏంటంటే పోస్టులు తక్కువ ఉన్నాయి. ఈసారి పోస్టులు తక్కువ ఉన్నాయి. కాంపిటీషన్ బరాబర్ మస్తు ఉంటుంది, కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. అండ్ అలాగే కట్ ఆఫ్ కూడా ఎక్కువ ఉండే అవకాశం ఉన్నది. కాబట్టి మీరు అర్థం చేసుకొని చదువుకునే ప్రయత్నం చేయండి ఒకసారి. అండ్ అలాగే ఇంకా మిగతా మీరు సంబంధించిన ఏమైనా ఇన్కమ్ సర్టిఫికేట్లు కానీ, మిగతా ఏమైనా ఈబీసీ సర్టిఫికేట్ కానీ, ఈబీసీ వాళ్ళు ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళైతే మీరు సర్టిఫికేట్ తీసుకోవాలనుకుంటే మినిమం 50,000 కంటే బిలోనే రాపించుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే నోటిఫికేషన్ క్లియర్ కట్గా మెన్షన్ చేసే ప్రయత్నం చేశారు కాబట్టి దానికి అంతకంటే తక్కువ ఉంటేనే మీకు
మీరు సర్టిఫికేట్ తీసుకొని మళ్ళీ మీరు ఇక్కడ రైల్వే దాంట్లో అప్లికేషన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సిన్సియర్గా మంచిగా ప్రిపేర్ అయ్యే ప్రయత్నం చేయండి. అండ్ అలాగే ఇంకోటి ఏంటంటే మొత్తం 32,000 సమ్ పోస్టులు ఉన్నాయి. అయితే మన సికింద్రాబాద్ జోన్కి ఎన్ని ఉన్నాయి మొత్తం చూసుకుంటే ఓపెన్లో 1364 పోస్టులు, మొత్తం అన్ని కలిపి చూసుకుంటే అన్ని రిజర్వేషన్ కేటగిరీ అన్ని చూసుకుంటే మొత్తం 1360 పోస్టులే ఉన్నాయి. దీంట్లో ఓపెన్లో 730 పోస్టులు ఉన్నాయి. అండ్ ఈడబ్ల్యూఎస్ సంబంధించి ఒక 20 ఉన్నట్టుంది. అండ్ అలాగే ఎస్సీ ఎస్టీ సంబంధించి ఒక 250, బీసీ ఒక 170 చిల్లర పోస్టులు ఉన్నట్టుంది. కాబట్టి సరే ఏదైనా ఉద్యోగం కోసం అందరం కష్టపడుతున్నాం కాబట్టి అందరూ మంచిగా ప్రిపేర్ అయ్యండి. అండ్ అలాగే దీనికి ఒక మనకి ఏజ్ లిమిట్ కూడా ఉంది, చెప్పడం మర్చిపోయినా. 18 సంవత్సరాల నుంచి 33 సంవత్సరాలు ఉన్న వాళ్ళ వరకు ఎవరు మన ఓసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 18 సంవత్సరాల నుంచి 33 సంవత్సరాల వరకు చేసుకోవచ్చు, మళ్ళీ ప్లస్ 3 years అనమాట. అండ్ అలాగే మన ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు అయితే 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు చేసుకోవచ్చు, మళ్ళీ ప్లస్ 3 years అనమాట. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు 3 years ఇవ్వడానికి కారణం ఏంటంటే కరోనా టైంలో చాలా మంది ఏజ్ కోల్పోయారు కాబట్టి మళ్ళీ ఒక 3 years ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి కూడా ప్రభుత్వం ఒకసారి ఆలోచించి ఇట్లా ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అండ్ అలాగే ఇంకోటి కూడా చెప్పడం మర్చిపోయిన అభ్యర్థులారా, ఇక్కడ అప్లికేషన్ ఫీజు ఓసీ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి, బీసీ వాళ్ళకి 500 ఉంటుంది. అండ్ అలాగే ఎస్సీ వాళ్ళకి, ఎస్టీ వాళ్ళకి, ఫీమేల్ వాళ్ళకి, ఇంకా ఏమైనా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 250 రూపాయలు ఉంటుంది. ఇక్కడ మీరు అప్లై చేసిన తర్వాత ఎగ్జామ్ సెంటర్ సిబిటి టెస్ట్ ఉంది కదండి, మీరు సిబిటి టెస్ట్ పరీక్ష రాసిన తర్వాత మీ అకౌంట్ నుంచి ఒక 100 రూపీస్ కట్ అయ్యి మళ్ళీ 400 రూపీస్ మీకు రిటర్న్ పడిపోతాయి, ఓసీ వాళ్ళకి కానీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కానీ. అండ్ మన ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు అయితే 250 రిటర్న్ అయిపోతాయి. అండ్ అలాగే ఇంకా ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు కూడా ఉన్న బెనిఫిట్ ఏంటంటే మీరు ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ పెట్టుకున్నారో అక్కడికి పోవాలన్నా కూడా మీకు రైల్వే టికెట్ కూడా ఫ్రీగా వస్తుంది. మీరు ఎగ్జామ్ జరిగే ముందు హాల్ టికెట్ వస్తుంది కదా, హాల్ టికెట్ అప్పుడే రైల్వే టికెట్ కూడా ఫ్రీగా వస్తుంది. కాబట్టి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకైతే మన ప్రయాణ ఖర్చులు కూడా ఏమనుకుంటూ ఉంటుంది. కాబట్టి మీరు అర్థం చేసుకుని ప్రయత్నం చేయండి. మీరు సిబిటి ఎగ్జామ్ రాస్తేనే మళ్ళీ ఆ అమౌంట్ రిటర్న్ అవుతాయి. మీకు ఇక్కడ 100 కట్ అయ్యి 400 వస్తాయి ఓసీ, ఈడబ్ల్యూఎస్, బీసీ వాళ్ళకి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే 250 ఆల్రెడీ మనకి ఇక్కడ అప్లికేషన్ కట్టి మళ్ళీ 250 మనకి అకౌంట్లో పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ముచ్చట. మంచిగా అందరూ హ్యాపీగా చదువుకోండి, ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మ్యాక్సిమం కొంచెం 10th బేస్డ్ కాబట్టి కొంచెం జనరల్ సైన్స్, కొంచెం ఆర్థమెటిక్ రీజనింగ్ ఒకటి, అండ్ అలాగే జనరల్ అవేర్నెస్ ఒకటి కూడా కొంచెం మీరు మంచిగా చూసుకుంటే హ్యాపీగా గ్రూప్ డి ఏదో ఒకటి కొట్టుకోవచ్చు. ఎందుకంటే మ్యాక్సిమం నాకు తెలిసి కానిస్టేబుల్కి గ్రూప్ డికి ఎగ్జామ్ కూడా కొంచెం సేమ్ రిలేటబుల్ ఉంటుంది, కొంచెం సేమ్ ఉంటుంది, కొంచెం సిలబస్ సేమ్ ఉంటుంది, కొంచెం మేబీ కొంచెం సేమ్ ఉంటుంది. కాబట్టి ఎస్ఐ కానీ కానిస్టేబుల్ అభ్యర్థులు కూడా గ్రూప్ డి రాసుకునే ప్రయత్నం చేయొచ్చు. ఇంకొంతమంది అభ్యర్థులు కూడా మరి లాస్ట్ ఇయర్ కూడా మీకు కొంతమంది అప్లై చేసినాం, మరి అప్లై చేసినా కానీ ఆ అకౌంట్ కొంచెం మాకు క్రియేట్ కావట్లేదు, దాని పరిస్థితి ఏందని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. కాబట్టి మీరు కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు, దాంట్లో తప్పేం లేదు. మరి మెయిల్ ఐడి మళ్ళీ మీరు మళ్ళీ ఒక వేరే మెయిల్ ఐడి క్రియేట్ చేసుకొని పెట్టుకుంటే అయిపోతుంది, దానికి పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, పోనీ నేను ఏమైనా చెప్పడం మర్చిపోయి ఉంటే మీరు మాత్రం కింద నాకు కామెంట్లు పెట్టే ప్రయత్నం చేయండి. మీరు అడిగిన ప్రతి ప్రశ్నకు కూడా సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తా. మళ్ళీ ఒకసారి కూడా నేను అవతల నోటిఫికేషన్ బ్రీఫ్గా చదివి ఇక్కడ వాస్తవం నాకు ఒక బోర్డు ఉంటే మంచి వర్షం పడి రాసుకొని ఒకదాని మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసుకొని చెప్పేవాడిని. కానీ మనకి ఇక్కడ బోర్డు లేదు కాబట్టి ఏం చెప్పలేకపోతున్నాను. అవసరమైతే ఒకసారి బోర్డు కూడా తీసుకొని మరి ఏ జోన్కి ఎన్ని ఉన్నాయి, ఎన్ని పోస్టులు ఉన్నాయి, పోయినసారి కట్ ఆఫ్ ఎంత ఉంది, ఈసారి ఎంత ఉండబోతుందని కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. కాబట్టి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ కింద నాకు కామెంట్లో పెట్టే ప్రయత్నం చేయండి. అండ్ అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్ కూడా లింక్ కూడా మీకు ఇస్తా, కాబట్టి ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా ఖచ్చితంగా అడగాలని చెప్తా ఉన్నా. ఇది ఈ రోజుకున్న వీడియో అయితే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ నేను క్లియర్ చేసే ప్రయత్నం చేస్తాను.